నగరంలోని స్థానిక మినీ బైపాస్ నందు పరమేశ్వరి కళ్యాణ మండపం నందు జల సత్యనారాయణ ఆధ్వర్యంలో కళాభారతి చేనేత హస్తకళ ప్రదర్శన 25 కళా సంఘాల అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోటల్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా నేడు ప్రారంభించారు. అమరావతి కృష్ణారెడ్డి తొలుత జ్యోతి ప్రజ్వలన గావించి పూజాది కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఆయన కళాభారతి చేనేత హస్తకళ దుకాణాలను ఒక్కొక్కటిగా పరిశీలించారు. తదనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సత్యనారాయణ గత 30 సంవత్సరాలుగా నేరుగా తయారీదారులతో ఏర్పాటు చేస్తున్న హస్తకళ ప్రదర్శన నెల్లూరులో గతంలో నిర్వహించారని, మరలా నెల్లూరులో ఈ హస్తకళ ప్రదర్శన ప్రారంభించడం నెల్లూరు నగరంలో ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన చేనేత వస్తువులను అందిస్తున్నారని అన్నారు. నిర్వాహకుడు జల్ల సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ఈ ప్రదర్శన డిసెంబర్ 25 వరకు నిర్వహిస్తున్నట్లు, ఇందులో పోచంపల్లి, గద్వాల్, కలంకారి, మంగళగిరి, వెంకటగిరిలకు చెందిన చేనేత కార్మికులచే సరసమైన ధరలకు అందిస్తున్నామని, అలాగే కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, హైదరాబాద్ ముత్యాలు, ఆయుర్వేద ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఉన్నాయని, పిల్లలకు పెద్దలకు అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయని అన్నారు. కావున నెల్లూరు జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. డబల్ కార్డ్ ఉన్నాయి, డబల్ కార్డ్ ఉన్నాయి సార్. 7:30 ఖాళీ ఖాళీ అంటే 3 టాప్స్ అంటే ఇప్పుడు గద్వాల్ శారీస్ అయిపోయారు సార్. గద్వాల్ అనేది మనకు ఇక్కడ తెలంగాణలో మాపునాడు. ఇది ఒక్కొక్క ఏరియాలో అదేంటంటే ఓన్లీ రాధాకృష్ణ వరకు వస్తుంది. బ్లాక్ ఏదో మా చిన్న మీడియా సోదరు నమస్కారాలు. చాలా సంతోషం ఉంది ఈరోజు నా చేతుకుండా చేనేత హస్తకళ వేళ ప్రారంభించినందుకు. దీంట్లో అదృష్టం ఏంటంటే మన సత్యనారాయణ గారు ఒక 25 సంవత్సరాల నుంచి ఎంతమందికో ఉపాధి కలిగిస్తూ వాళ్ళు వేసిన చేనేత వస్త్రాలని వాళ్ళే అమ్ముకుంటూ అందరికీ ఉపాధి కల్పిస్తూ సత్యనారాయణ గారు ఒక కమిటీ ఏర్పాటు చేసి కళాభారతి అని కమిటీ ఏర్పాటు చేసి ఎంతమందికి ఉపాధి కల్పించినందుకు సత్యనారాయణ గారిని మరీ నేను అభినందిస్తున్నాను. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక 5 సార్లు నెల్లూరుకు వచ్చి అంటారు. నేను అది ఫస్ట్ ఓపెన్ చేశాను, తిరిగి మళ్ళీ ఈరోజు ప్రారంభిస్తాను. అంటే మనం ఎన్నో ప్రారంభిస్తున్నాం, కానీ దీంట్లో ఎందరో అదే ఉపాధి మీద ఉండి వాళ్ళే దాన్ని ప్రింటింగ్ చేసుకుంటూ వాళ్ళే చేనేత వ్యవస్థ చేసుకుంటూ ప్రజలకి తక్కువ ధరలో ఇవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళు మనకు అస్సాం నుంచి, ఢిల్లీ నుంచి, అలాగే హైదరాబాద్ నుంచి, గద్వాల్ నుంచి, జైపూర్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ మినీ బైపాస్లో మన పరమేశ్వరి కళ్యాణ మండపంలో ఇది ఈరోజు మెలా జరుగుతుంది. ఇది 25వ తారీఖు వరకు ఉంటుంది. కానీ వర్షాల కారణంగా కొంచెం కస్టమర్స్ కొంచెం ఈరోజు రావటం తగ్గింది. కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఏది పర్చేజ్ చేసినా కూడా తిరిగి అది షాప్లోకి వెళితే ఇక్కడ 1000 రూపీస్ అంటే అదే ఒకసారి బయట మార్కెట్లో 5000 ఫోటోలు అమ్ముతారు. కాకపోతే అంటే మా వృత్తిని మేము 10 మందికి అందచేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ ఒక ఆశయం మీద బయలుదేరుతారు. ఆశయం మీద ఇప్పుడు చూశాను పెద్ద ఆయన కానీ వాళ్ళందరూ కూడా ప్రతిదీ కూడా అంటే బెడ్షీట్స్ కానీ, లేడీస్ కానీ, చిన్నపిల్లల బొమ్మలు కానీ, అలాగే అది గోల్డ్ 1 గ్రామ్ గోల్డ్ కానీ ఇవన్నీ కూడా కొండపల్లి బొమ్మలు, అలాగే మంచి ముత్యాలు హైదరాబాద్ నుంచి ముత్యాలు తీసుకురావటం కానీ, అలాగే ఇంకా మిగతా ఈ లెదర్ బ్యాగ్స్ కానీ, ఇమిటేషన్ జ్యువెలరీ కానీ,
అలాగే మైసూర్ రోజ్వుడ్ ప్యానెల్స్ కానీ అగరవత్తులు కానీ ప్రతిదీ కూడా ప్రజలకు అందుబాటులో రేటు రీజనబుల్ రావటం. అది కాకుండా మీరు దీంట్లో కొన్న వాళ్ళకు కూడా పుణ్యం, ఎందుకంటే వాళ్ళు మన ప్రోత్సహిస్తున్నట్టు, వాళ్ళకి ఒక ఉపాధి కల్పిస్తున్నారు. డేరుగా ఇవ్వకుండా వాళ్ళ వృత్తిని మనం గౌరవించి వాళ్ళ వృత్తిని మనం ప్రోత్సహించడానికి వాళ్ళు చేస్తున్న ప్రత్యేకంగా అభినందిస్తాను. నెల్లూరు ప్రజలందరూ కూడా మీరు వచ్చి ఈ చేనేత హస్తకళని ప్రోత్సహించండి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు కూడా ఇతర దేశాల్లో కూడా మన వస్తువులు ప్రవేశిస్తున్నారు. మన శారీస్ కానీ, మన పైటా పౌడ కానీ, ఇవన్నీ కూడా ఈ కొండపల్లి డ్రెస్ మెటీరియల్స్ కానీ, కొండపల్లి బొమ్మలు కానీ, అలాగే మన సోఫాస్ మీద కూడా వేసే పైన డిజైన్స్ కూడా చూశాను నేను. అవి కూడా చాలా తక్కువ ధరలో మనం బయట అయితే ఇక్కడ అక్కడ 50 ఒకటి, అంటే అక్కడ తీసుకెళ్తే 3,000 4,000 అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారి కోరిక మీదకి ఎంతమంది ఉపాధి కల్పించడం కోసం మీరందరూ కూడా ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటూ, కొండపల్లి బొమ్మలు కూడా చాలా రకాలు ఉన్నాయి, అవి కూడా మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ, ఈ ఎగ్జిబిషన్ మీకు 28 తారీఖు అంటే నెక్స్ట్ మంత్ 28 దాకా ఉంటుంది. తప్పకుండా మీరు అందరూ వచ్చి ప్రోత్సహించి సత్యనారాయణ ఆశ్రయ గారిని ఆశయాన్ని మీరు ముందు జరపకుంటూ, ఇందులో అమృతద ప్రతి ఒక్కరు కూడా నేను అభినందిస్తున్నాను. అంటే స్వయం కృషి, అవి కూడా ఫుడ్స్ మీద ప్రింటింగ్ వేయటం కానీ, జరీ మీద కానీ వాళ్ళ సొంత చేనేత చేసుకోవటం చేయటం, అంటే వాళ్ళు క్లాత్ పర్చేజ్ చేస్తారు, ప్రింటింగ్ వెళ్ళేస్తారు అని చెప్పినారు. వాళ్ళు కూడా అంత అనుభవం మీద 25 సంవత్సరాల నుంచి ఇదే వృత్తి మీద ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా నెల్లూరు ప్రజలు ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ సత్యాన్ని మరీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీరు చెప్పండి. చేనేత హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరఫున మా యొక్క ఈ ప్రదర్శనని గౌరవనీయులు ఈ రోజు ప్రారంభం చేసుకున్నాం. కాబట్టి ఈ యొక్క మేళా డిసెంబర్ 25వ తేదీ వరకు నిర్వహిస్తా ఉన్నాం. మా ఈ మేళా నెల్లూరు పట్టణంలో గల మినీ బైపాస్ రోడ్లో ఉన్నటువంటి మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నిర్వహిస్తున్నాం. మా యొక్క ఈ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాల నుంచి ఇచ్చేసినటువంటి చేనేత హస్తకళాకారులు వారి యొక్క కళా ప్రదర్శనని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తాం. ఈ యొక్క ప్రదర్శన నందు పోచంపల్లి బెడ్షీట్సే కానివ్వండి, డ్రెస్ మెటీరియల్స్, శారీస్, అట్లాగే చీరాల, మంగళగిరి, ఉప్పాడ, దాంతో పాటుగా జైపూర్ బెడ్షీట్స్ అనుకోనివ్వండి, అస్సాం సిల్క్ టసర్ సిల్క్ కానివ్వండి, మృగనైని టసర్ సిల్క్ కానివ్వండి, అట్లాగే భాగల్పూర్ వెరైటీ సిల్క్, అట్లాగే బెడ్షీట్స్, డ్రెస్ మెటీరియల్స్, ఆయుర్వేద ఔషధాలు, డ్రెస్ శారీస్, ప్లస్ షర్ట్స్, ఖాదీ షూటింగ్ షర్టింగ్స్, ఇట్లా ఎన్నో రకాలైన చేతి వృత్తుల్లో సంబంధించినటువంటి చేనేత హస్తకళాకారులు తయారు చేసిన వస్త్ర ఉత్పత్తుల్ని ఈ ప్రదర్శనలో నిర్వహిస్తున్నాం. మీకు అనుకూలమైన ధరల్లో నాణ్యమైన ఉత్పత్తుల్ని మేము సరసమైన ధరలకు అందించాలనే ఉద్దేశంతో మేము బతుకుతూ 10 మందిని బతికించుకుందాం అనే ఉద్దేశంతో మేము ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. నెల్లూరు పట్టణ ప్రజలు గతంలో ఎంతో సహృదయంతో ఆశీర్వదించారు. అలాగే మరొక మారు మీ ఆశీస్సుల కోసం ఈసారి డిసెంబర్ 25 వరకు మాత్రమే నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ యొక్క మేళాని సందర్శించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. ఉదయం 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, నైట్ 9 వరకు ఉంటుంది, 10 to 9. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.